బయటైతే ఫుల్‌గా వర్షం పడుతుంది. ఇది ఎండాకాలమో, వర్షాకాలమో ఏమీ అర్థం కావట్లేదు. ఎండాకాలమే కదా అని చెప్పి మంచిగా బట్టలన్నీ ఉతికిపెట్టి ఆరేసొస్తున్నాను. ఎళ్ళేపాటికి శుభ్రంగా తడిచిపోతున్నాయి. అట్లా పడుతున్నాయి వర్షాలు. నమ్మలేకపోతున్నాం సూర్యబ్రోని. వస్తే ఏమో బగ్గుమని వచ్చేస్తాడు. లేకపోతేనేమో వర్షాలు వచ్చేస్తున్నాయి. సరే బయట వర్షం పడుతుంది కదా, మంచిగా నాకేమైనా తినాలి అనిపించింది. అందుకే వచ్చేటప్పుడు ఈరోజు నేను సిల్వర్ నుంచి దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇక్కడ ఎందుకు తింటానంటే నాకెందుకో ఇక్కడ కొంచెం ఫ్లేవర్ నచ్చిద్ది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే స్పైసీగా తినే వాళ్ళకి ఇక్కడ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది, అందులో అసలు స్పైసీ అనేది ఉండదు. నేను ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే తెచ్చుకోను. నార్మల్గా తినాలి అనిపిస్తే మాత్రం ఇక్కడ తెచ్చుకుంటాను. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది. కాకపోతే బాగుంటుంది అని చెప్పి పీసెస్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. అందుకని చెప్పి ఇంకా కాస్ట్ ఎక్కువైనా సరే ఎప్పుడో రేర్గా తెచ్చుకుంటూ ఉంటాం ఇక్కడ. ఇంకా ఈరోజు బయట వర్షం పడుతుందని చెప్పి ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడు అయితే సిల్వర్లో నుంచి దమ్ బిర్యానీ తెచ్చుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. ఇక్కడ ఎంతమంది టేస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఈరోజు నేను వీడియోలో కనిపించను, నువ్వే వీడియోలో కనిపించని మా ఆయనకి చెప్పా. నార్మల్గానే మా ఆయనకి సిగ్గు మొహమాటం ఎక్కువ అనమాట. అసలు వీడియోలో కనిపించు, రివ్యూ ఇవ్వు, బాగుందా లేదా ఎట్లా ఉందో చెప్పు అని అంటే మా ఆయన చూడండి ఎట్లా సిగ్గుపడిపోతున్నారో. నేను ఎక్కడిస్తున్నాను అనమాట. చికెన్ లెగ్ పీస్ చూపించు అని అంటే చూపించాలో వద్దన్నట్టు చూపిస్తున్నారు. మళ్ళీ నేను గట్టిగా బాగా సరిగ్గా చూపించు అంటే అప్పుడు తింటూ చూపిస్తున్నారు. చాలామంది హస్బెండ్స్కి వైఫ్స్తో చాలా సరదాగా బాగుంటారు. కానీ బయట అయినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయినా కానీ చాలా స్లోగా ఉంటారు, అంటే మొహమాటంగా ఉంటారు. మా ఆయన అయితే అదే టైప్ అనమాట. బయట ఎక్కడ సరదాగా ఉండరు, అందరితో కొందరు కలవరు. నాతో మాత్రం చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు.